కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చూసి నెక్స్ట్ బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే అని ముందు చూసిరు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్లా కారు గుర్తుకు ఓటేద్దామనే ఆలోచన పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో కొనసాగుతుంది. ఏం చేసిర్రు చెప్పడమే కానీ చేసింది ఏం లేదు. కాబట్టి పట్టి పరిస్థితిలో 100% ఏదో ఒకటి రెండు అటు ఇటు ఊర్లలో విలేజ్లలో సర్పంచ్ ఒక మంచోడు ఉండి కాంగ్రెస్ పార్టీకి నిలబడే ఆలోచన కూడా లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను సర్పంచ్ని మాత్రమే అని ఊరికి చెప్పుకునే పరిస్థితి దాపరించి. కాంగ్రెస్ వ్యక్తి అయినా కూడా కాంగ్రెస్కు నుంచి పోటీ చేస్తుంటే ఓట్లు పడవని చెప్పేసి ఓటు పడితే ఓట్లు పడవని చెప్పేసి నేను కాంగ్రెస్కి సంబంధం కాదు, నేను ఊరికి ఒక ప్రథమ పౌరుడుగా నిలబడాలని అనుకుంటున్నా. కాబట్టి నాకు ఓటేసి గెలిపేయండి, ఊర్లో మంచి పని చేస్తానంట ఆయన చెప్తున్నాడు కదా తప్ప నేను కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని నేను చెప్పుకుంటే పరిస్థితి ఓట్లు పడాయి. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు బాధాపు నేను బీఆర్ఎస్ అంటేనే ఖచ్చితంగా ఓట్లు పడే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అంటే ఎందుకు కాంగ్రెస్ అంత వైఫల్యం చెందింది? ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితి లేదని మీరు అంటారు, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. కానీ దీన్ని ఎట్లా అధిగమించబోతుంది బీఆర్ఎస్? వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు పెన్షన్స్ వేస్తున్నారు, 2000 4000 చేస్తున్నారు, 4000 6000 చేస్తున్నారు. ఏం చేసిండ్రు? కరెంటు ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు, 2500 ఆడపడుచులకు 2500 అన్నారు, ఆడపిల్లలకు బీటెక్ చేసిన వాళ్ళకు స్కూటీ అన్నారు. ఎన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు? ఏదైనా ఒకటి నెరవేర్చినా? ఏది లేదు. రేపు అన్నాడు, మాపు అన్నాడు, డిసెంబర్ అన్నాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చే వరకు మొన్న రైతు బంధు వేసిండు, ఓ 18 ఎకరాల వరకు వేసిన అంటుడు. 3 ఎకరాలు అనుకున్న రైతు బంధు రాలేదు. ఏ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నేను గెలుస్తామని అధికారంలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. మేము గెలుస్తామని మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. అట్లా మున్సిపాలిటీలో కానీ, అట్లా ఎంపీడీసీ జెడ్పీటీసీలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ఇంతకుముందు అన్నారు టీఆర్ఎస్ వ్యక్తులు ఏడ ఉన్నారు వ్యక్తులు వాళ్ళని పిలుచుకొచ్చి ఓటేసే పరిస్థితి. టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయకున్నా సరే టీఆర్ఎస్కి ఓటేద్దామని పబ్లిక్ అనుకుంటున్నారు ఇప్పుడు పరిస్థితి అది. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన మంచి పనులు వదిలేసి కాంగ్రెస్ చేసింది ఏం లేదు. అది ఇప్పటిదాకా టీఆర్ఎస్ చేసిన పని మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ ఎటువంటి పనులైనా టీఆర్ఎస్ చేసింది. కాబట్టి టీఆర్ఎస్కు అంత పూర్తి 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో లాభాలు పొందింది. ఇంటింటికి వాటర్ నల్లా ఇచ్చిన కేసీఆర్, నేను ఓటు అడగను, ఇంటింటికి వాటర్ ఇచ్చిండు, నల్లా ఇచ్చిండు. ఇప్పుడు షాద్నగర్లో కానీ ఏ పరిస్థితిలో కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఎక్కడ కృష్ణానది, ఎక్కడ షాద్నగర్. ఒక ఏరియాలో ఒక 5 ఎకరాల పొలం ఉంటే బోర్ వేసి మొత్తం పైప్ లైన్ వేయడానికైనా ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. 5 ఏళ్ళలో నేను పరిపాలనలో నేను వాటర్ ఇస్తా అనే దమ్మున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ఒక పైప్ లైన్లు మన 2-3 ఎకరాలలో పైప్ లైన్ వేయడానికనే మన డబ్బులు పెట్టుకొని కూడా చేయలేకపోయిన పరిస్థితి. కృష్ణానది నుంచి మన తెలంగాణ మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం వాటర్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. విజన్ ఉన్న వ్యక్తి. ఆ విజన్ ఉన్న వ్యక్తికి 10 ఏళ్ళ గవర్నమెంట్ పరిపాలన ఏ రకంగా డెవలప్ అయినామనే ఆలోచన పబ్లిక్ చేసిర్రు. కానీ ఏదో చిన్న మిస్టేక్ల వల్ల 1.8%తో ఓడిపోయినాము. కేసీఆర్ వస్తాడు అనుకున్నారు కానీ కేసీఆర్ గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నా. కానీ ఈ రకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని పబ్లిక్ అనుకోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా పబ్లిక్ ఎట్లేసిరు, మేము కేసీఆర్కి వేసినాం, ఒక ఎమ్మెల్యే ఓడిపోతున్నాయి, ఇంకో ఎమ్మెల్యే ఓడిపోతున్నాయి అని ఆ రకంగా చేసింది. కానీ విమర్శలు తప్ప ఏం చేసేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా 18 నెలలు చేసింది గవర్నమెంట్ పరిపాలన చేసి ఏ రకంగా పబ్లిక్ను ఆసరా పింఛన్లు కానీ, ఏ పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు, ఇప్పుడు రైతు బంధు వేసింది, ఒక 3-4 నెలల పింఛన్లు ఆపేసిండ్రు. అందరు ప్రతి ఒక్కరు. నిన్న రీసెంట్లీ హైదరాబాద్ పోయినాం మేము. హైదరాబాద్ పోతే ఒక డెబ్యూటీ వచ్చర్ గురించి రాసుకుంటుంటే ఒక పెద్ద మనిషి వచ్చి అడిగింది, ఒక బ్యాంక్ మేనేజర్ని అడిగింది, కేసీఆర్ పైసలు పడ్డాయా బిడ్డ అంటా అని అడిగింది అకౌంట్ పాస్బుక్ చూసి. ఏమైంది ఆడ? లేదమ్మా అంటే, ఈ ఫాల్తుగాడు వచ్చిండు, నాకు కేసీఆర్ పైసలు మంచిగా రెగ్యులర్ వస్తుండే, ఇవి కూడా వేయలేకపోయింది వీడు, ఇంకేం శాదా కాదు. ఇప్పుడు ఎలక్షన్ ఏ వచ్చినా కానీ కారు గుర్తుకు ఓటేస్తామని ప్రతిదీ పబ్లిక్ చెప్తున్నారు. అందుకోసమే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తారని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను.